ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు వారి సంవత్సర పాలన సందర్భంగా జూన్ 12వ తేదీన వారి సూపర్ 6 హామీల్లో ప్రధానమైనటువంటి తల్లికి వందనం హామీని నెరవేరుస్తూ దానికి 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజులో కేటాయించామని సగర్వంగా ప్రకటిస్తూ ఇక దీంతో పరిసమాప్తి అయిపోయిందని, ఇంకెవరైనా సరే సూపర్ 6 అని కానీ మాట్లాడితే వారి నాలుక అంటూ కొంచెం సేపు టైం తీసుకొని ఏమనుకున్నారో మరి మళ్ళీ ఆగి నాలుక మందంగా ఉన్నట్లే అంటూ నవ్వుతూ ముక్తాయించారు. సరే, వాళ్ళు విలేకరులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు, వాళ్ళ సందేహాలకు సంబంధం లేని సమాధానాలు ఇచ్చారు. సూపర్ 6 పథకాలలో ఉన్నటువంటి లోపాల గురించి వాళ్ళు ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా ఏది బాబాయిని హత్య చేసి నా చేతిలో కత్తి పెట్టి రాతలు రాసి సానుభూతి పొంది 2019లో గెలిచారు. తర్వాత తెనాలిలో రౌడీ మూకల దగ్గరికి పోయి గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అండగా నిలబడ్డారు. అదేవిధంగా పొదిలిలో 15,000 మంది రౌడీలను తీసుకెళ్ళి ప్రజల మీదకు ఉసుగొల్పారు. ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సరే, ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాసేపు పక్కన పెడితే వాళ్ళు నిజంగా సూపర్ 6 హామీలను అమలు చేశారా ఒకసారి మనం ఆలోచిస్తే, వాళ్ళు ఘనంగా చెప్పుకునేటటువంటి పెన్షన్లు సూపర్ 6లో లేవండి, అందరికీ తెలిసిందే. మొట్టమొదటిది యువగళం. యువగళంలో వాళ్ళ ప్రధానమైనటువంటి హామీ ఏంటంటే 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మరి ఈ సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని, ఉద్యోగాల కల్పన జరిగిపోయిందని చెప్పేశారు. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అంటే ఒక నిరుద్యోగికి నెలకి 3,000 చొప్పున 36,000 ఇవ్వాలి. అవన్నీ కూడా ఇవ్వకుండానే ఇచ్చామని చెప్పారు. ఇక్కడ 20 లక్షల ఉద్యోగాలకు గాను 4 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చామని వాళ్ళు చెప్పటం, వాళ్ళ కోసమే వార్తలు రాసేటటువంటి ఆంధ్రజ్యోతి వాళ్ళు జిల్లాల వారీగా ఇదిగో ఈ జిల్లాలో ఇన్ని ఉద్యోగాలు, ఈ జిల్లాలో ఇన్ని ఉద్యోగాలు, ఇంత పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్పేసి వాళ్ళు వార్తలు రాయటం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్టుబడులు ఎక్కువగా వచ్చినటువంటి రాష్ట్రాలు, పరిశ్రమలు స్థాపించినటువంటి రాష్ట్రాలు మొదటి 10 రాష్ట్రాలను ప్రకటించింది. 10 రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కు స్థానం లేదు. ఈనాడులో ప్లేస్ ఉంది, ఆంధ్రజ్యోతిలో ప్లేస్ ఉంది, TV5లో ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు వచ్చేస్తాయి, మరి ABNలో ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు వచ్చేస్తాయి. కానీ వాస్తవ డేటా గవర్నమెంట్ ఇచ్చినటువంటి టాప్ 10 స్టేట్స్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ లేదండి. ఇక్కడ ఉన్నటువంటి డేటా మనం చూసి చదవాలి, ఎందుకంటే తప్పు చెప్పకూడదు ప్రజలకు ఎప్పుడు కూడా. మహారాష్ట్ర మొట్టమొదటి స్థానంలో ఉంది. 1,64,875 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. రెండవ స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉంది. 56,029 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. మూడవ స్థానంలో ఢిల్లీ రాష్ట్రం ఉంది. 51,540 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. నాలుగో స్థానంలో గుజరాత్ రాష్ట్రం ఉంది. 47,947 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఐదవ స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. 31,102 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఆరవ స్థానంలో హర్యానా రాష్ట్రం ఉంది. 26,599 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఏడవ స్థానంలో తెలంగాణ ఉంది. 25,350 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఎనిమిదవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. 3,700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. తొమ్మిదవ స్థానంలో కేరళ ఉంది. 3,330 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. 10వ స్థానంలో రాజస్థాన్ ఉంది. 3,169 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలు. కానీ మన ఆంధ్రజ్యోతి, మన ఈనాడు చెప్పింది మాత్రం 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి. 4 లక్షల కోట్ల ఉద్యోగాలు కూడా ఇచ్చేసాం. తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి.
సూపర్ 6 గురించి కానీ ఇంకెవడైనా మాట్లాడితే నాలుక మందం ఉన్నవాడు మాత్రమే మాట్లాడతాడు. ఇక రెండో ప్రధానమైన హామీ తల్లికి వందనం. తల్లికి వందనం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తుంటే 2,000 రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ కింద, స్కూల్ మెయింటెనెన్స్ కింద ఆపేస్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అంటూ ఆ 2,000 జగన్మోహన్ రెడ్డి గారి జేబులో వేసుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటూ కూడా ఈనాటి విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ గారు వ్యాఖ్యానించిన సంగతి మనందరికీ తెలిసిందే. సరే, వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలో కానీ చూస్తే ఈరోజు జీవో ఇచ్చారు, డబ్బులు కూడా వేశారు. చాలామందికి వేసినటువంటి డబ్బుల్ని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు వేసింది ఎంతమందికి? 54,94,000 మందికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చిట్ట చివరి సంవత్సరంలో ఇచ్చింది ఎంతమందికి? 67,27,124 మందికి ఇచ్చారు. ఏది? ఇంటికి ఒకళ్ళకి, తల్లికి ఒకళ్ళకి ఇస్తే 67,27,124 మందికి ఇచ్చారు. కానీ వీళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తూ వీళ్ళు ఇచ్చింది ఎంతమందికి? 54,94,000 మందికి. దీనికి నారా లోకేష్ గారు చెప్తున్నటువంటి వివరాలు ఏంటంటే, ఒకటో తరగతి పిల్లలకి ఇవ్వలేదు, జూన్ 25 వరకు చేరుతానే ఉంటారు, తర్వాత ఇస్తాము. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా డేటా రావాల్సి ఉంది, వాళ్ళకు కూడా ఇస్తాము, దానికోసం నిధులు ఉన్నాయి అని ఆయన చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన చెప్పింది 83 లక్షల విద్యార్థులని చెప్పేసి దొంగ లెక్కలు చెప్తా ఉన్నారు. ఆ 83 లక్షల లెక్క ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఇతర రాష్ట్రాల నుంచి, ఎక్కడెక్కడ నుంచో 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులను తీసుకొచ్చి 10th క్లాసు 9th క్లాసులో పేర్లు రాయించారు అని చెప్పాడండి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మొత్తాన్ని కూడా తప్పుడోళం చేసి మాట్లాడారు. అది ఎంతవరకు నిజం, ఏది వాస్తవం అనేది నారా లోకేష్ గారికి తెలియాలి, ఉపాధ్యాయ లోకానికి తెలియాలి. ఇక ఫ్రీ బస్ ఆగస్టు 15 నుంచి ఇస్తా ఉన్నారు మహాలక్ష్మి పథకం కింద. ఈ ఫ్రీ బస్సే కాదండి, ఇక్కడ ప్రధానమైన మరొక హామీ కూడా ఉంది, దాని సంగతి తర్వాత వెళ్దాం. ఇక ఆగస్టు 15 ఇంకా 2 నెలల సమయం ఉంది కదా, మరి ఇప్పుడే ఇచ్చేసినట్టుగా ఆయన ఎట్లా చెప్తారో నాకు అర్థం కాలేదు. ఇక దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని గత సంవత్సరంలో 1 సిలిండర్ మాత్రమే ఇచ్చారు. ఆ 1 సిలిండర్లో కూడా చాలామంది డబ్బులు పడలేదని కంప్లైంట్ చేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సరే, ఈసారి ఏమంటున్నారంటే డబ్బులు పడటం కాదు, 3 సిలిండర్లకు ఒకేసారి డిపాజిట్ చేస్తామన్నారు. నిజంగా డిపాజిట్ చేసినప్పుడు ఆ సూపర్ 6 హామీ నెరవేరినట్టు. గతంలో 3 సిలిండర్లు ఇస్తామని 1 సిలిండరే ఇచ్చి తర్వాత ఆ 1 సిలిండర్ కూడా డబ్బులు జమ కాని వాళ్ళ సంఖ్య ఉంటే అది నెరవేర్చినట్టే మనం భావించాలి. ఇక రైతులకు అన్నదాత సుఖీభవ. జగన్మోహన్ రెడ్డి గారు 13,500 చొప్పున 4 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఆయన 5 ఏళ్ళు ఇచ్చారు. కానీ ఈయన వచ్చేసి అసలు 13,500 ఎక్కడికి సరిపోతే 20,000 ఇస్తానని చెప్పి ఇంతవరకు పోయిన సంవత్సరం ఎవరికి ఇవ్వకపోగా ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇచ్చేసిన దాంట్లో రాశాడు ఆయన. ఇచ్చేసిన దాంట్లో రాసేసి ఏమంటున్నాడు ఆయన? రేపు జూన్ 20వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తాం. మరి ఎంత ఇస్తారో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అది కూడా లెక్కలేదు, కానీ అది ఇచ్చేసినట్టే. ఇక చివరిది చాలా ముఖ్యమైనది. 19వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ప్రతి మహిళకు కూడా 59వ సంవత్సరం వరకు కూడా, అంటే 40 ఏళ్ల పాటు ఒక్కొక్క మహిళకి 1,500 నెలకు చొప్పున
సంవత్సరానికి 18,000 రూపాయలు పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, వర్గం చూడకుండా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దాన్నంట P4లో కలిపేశారంట. పేదరికాన్ని నిర్మూలించడానికి ధనవంతులు దత్తత తీసుకునేటటువంటి కార్యక్రమం తీసుకున్నారంట. దాని ద్వారా ఇప్పటికే 1,00,000 కుటుంబాలు బాగుపడ్డాయంట. ఇక మహిళలకి ఇచ్చే పని అవసరం లేదంట. కానీ అది ఇచ్చేసినట్టుగానే మహిళలు భావించాలంట. అది ఇచ్చేశారు, అనుభవించారు, తీసుకుంటున్నారు మహిళలు. ఎవడైనా సరే 1,500 గురించి కానీ ఇకపై మాట్లాడితే ఆ మహిళలకు కూడా పద్ధతి కాదు అన్నట్టుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఉంది. వీళ్ళు ఏ విధంగా నెరవేర్చేసాం, అయిపోయిందని చెప్పి ఎలా ఉన్నాయంటే, అన్నా క్యాంటీన్ గురించి చాలా ఘనంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు ఇచ్చినట్టుగా చాలా చక్కగా ఒక లిస్ట్ ఒకటి వాళ్ళ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పెట్టారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 13,000, చంద్రబాబు హయాంలో తల్లికి వందనానికి 26,000, మళ్ళీ అది 2 సార్లు ఇచ్చారు. ఎందుకనో జగన్మోహన్ రెడ్డి హయాంలో 15,000, చంద్రబాబు హయాంలో 30,000 అని చెప్పారు. అది రెట్టింపు అని చూపించడానికి పెట్టారు. సరే, ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 67 లక్షల మంది కన్నా ఎక్కువ మందికి ఇవ్వకుండా అంతకు లోపుగానే ఇస్తూ, మేము ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చేసామని చెప్పిన మోసంలాగానే ఈ యొక్క అన్నా క్యాంటీన్ల విషయంలో కూడా వీళ్ళు ఏం చెబుతున్నారంటే, 5 రూపాయలకు మేము అన్నం పెడుతున్నాం, 5 రూపాయలకు ఉదయం టిఫిన్ పెడుతున్నాం, మధ్యాహ్నం అన్నం పెడుతున్నాం, సాయంత్రం అన్నం పెడుతున్నాం. ఈ 3 కేవలం 15 రూపాయల్లో మేము పెట్టేస్తున్నాం. 15 రూపాయల్లో మేము పెడుతున్నామంటే ఆ 3 కానీ పేద కుటుంబం తెచ్చుకోవాలంటే మనిషికి 150 రూపాయలు కనీసం ఖర్చు అవుద్ది. అంటే ఒక్కొక్క పేదవాడికి 135 రూపాయలు మా అన్నా క్యాంటీన్ల వల్ల లాభం కలుగుతూ ఉంది. ఈ 135 రూపాయలు చొప్పున అతను 20 రోజులు తిన్నాడు అనుకున్నాం. మరి 11 రోజులు మిగిలిన 10 రోజులు ఎక్కడ తింటాడు పాప మా పేదవాడు. 20 రోజులు తిన్నాడు అనుకున్నా కానీ 27,000 అవుతుంది. ఈ 27,000 ఒక్కళ్ళు కాదు ఇంట్లో తింటుంది, నలుగురు తింటున్నారు. నలుగురు అంటే ఒక్కొక్క కుటుంబానికి 1,28,000 రూపాయలు. 27,000 ఇంటూ 4. అక్కడ కూడా మళ్ళీ లెక్క తప్పేసుకున్నారు. 1,28,000 రావాలి, కానీ 1,29,000 అని చెప్పి రాసేసుకున్నారు. 1,29,000 రూపాయలు మేము ప్రతి కుటుంబానికి ఇస్తున్నామని చెప్పేసి, ఇంతకన్నా పచ్చి దగ, ఇంతకన్నా అబద్ధం ఉంటుందండి? రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన వాటితోటి కలుపుకొని 204 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. 204 అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకు 200-250 మందికి పెడితే ఒక 10,000 మందికి అన్నం పెడితే, రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 1,39,000 మేము ఇచ్చేసామని చెప్పేసి వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటే ఏమన్నా అర్థం ఉందా అండి? ఇక ఎవరైనా సరే సూపర్ 6 గురించి కానీ మాట్లాడితే, దాని గురించి కానీ ఎవరైనా ప్రస్తావన చేస్తే వాళ్ళ నాలుక మందమైనట్టే. లేదా ఆ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తే బాబాయ్ హత్య దగ్గర నుంచి అన్నీ మీ ప్రశ్నలకు సమాధానాలు కాకుండా రాజకీయ అంశాలనే మేము మాట్లాడతాం. ఇదండి చంద్రబాబు నాయుడు గారి వరుస. మరి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క సంవత్సరంలో ఇచ్చేసినటువంటి శాశ్వత ఉద్యోగాలు 1,30,000 గురించి ఎవరు మాట్లాడరు. ఇక్కడేమో ఈ డేటాలో, కేంద్ర ప్రభుత్వ డేటాలో చూస్తేనేమో వీళ్ళేమో 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటారు.
అక్కడ 10 రాష్ట్రాలు ఉంటే చివరి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 3,169 కోట్లు. కనీసం 3,000 కోట్ల పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకపోతే అన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్తే ఎలా అండి ఇది? మీరే అర్థం చేసుకోండి.